మన శరీరానికి అత్యంత ముఖ్యమైన పోషకాల్లో ఒకటి ప్రోటీన్. కానీ చాలామంది ప్రోటీన్ అంటే జిమ్ చేసే వాళ్ళకి అవసరమని అనుకుంటారు. కానీ నిజానికి ప్రతి మనిషికి చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ప్రోటీన్ కావాలి. ఈ వీడియోలో ప్రోటీన్ అంటే ఏమిటి, మనకెందుకు అవసరం, అసలు ఎంత తీసుకోవాలి, ఎక్కడి నుండి తీసుకోవాలి అన్ని పూర్తిగా తెలుసుకుందాం. మొదటగా ప్రోటీన్ అంటే ఏమిటి? ప్రోటీన్ అనేది మన శరీరంలోని కణాలు, కండరాలు, చర్మం, జుట్టు అన్నిటి నిర్మాణానికి ఉపయోగపడే ప్రధాన పదార్థం. మన శరీరాన్ని ఒక ఇల్లు అనుకుంటే ప్రోటీన్ అనేది ఆ ఇంటి ఇటుక లాంటిది. ఇటుకలు లేకుండా ఇల్లు నిర్మించలేం కదా, అలాగే ప్రోటీన్ లేకుండా శరీరం కూడా ఎనర్జీగా బలంగా ఉండదు. మన శరీరానికి మొత్తం 20 రకాల అమినో యాసిడ్స్ అవసరం. వాటిలో కొన్ని శరీరమే తయారు చేసుకోగలదు, కానీ కొన్ని తప్పనిసరిగా ఆహారం నుండి తీసుకోవాలి. వీటిని ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటారు. అందుకే మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ తప్పనిసరి. ఇప్పుడు ప్రోటీన్ ఎందుకు అంత ముఖ్యమో చూద్దాం. మొదటిగా మజిల్ బిల్డింగ్. మీరు జిమ్ చేయకపోయినా కూడా మీ శరీరంలో మజిల్స్ ఉంటాయి కదా, నడవడం, ఎక్కడం, వస్తువులు ఎత్తడం, మాట్లాడడం, ఇవన్నీ మజిల్స్ వల్లే సాధ్యం. మజిల్స్ రిపేర్ కావడానికి, బలంగా ఉండడానికి ప్రోటీన్ అవసరం. ప్రోటీన్ బరువు తగ్గడంలో కూడా సహాయం చేస్తుంది. ప్రోటీన్ ఎక్కువసేపు ఆకలి కాకుండా చేస్తుంది. కార్బోహైడ్రేట్స్ త్వరగా జీర్ణమవుతాయి, కానీ ప్రోటీన్ నెమ్మదిగా జీర్ణమవుతుంది. కాబట్టి మీరు ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే మధ్యలో స్నాక్స్ తినాలనే కోరిక తగ్గుతుంది. ఇది ఫ్యాట్ లాస్కు సహాయం చేస్తుంది. మూడవది ఇమ్యూనిటీ. మన శరీరంలో యాంటీబాడీస్ తయారవ్వడానికి కూడా ప్రోటీన్ అవసరం. మీకు ఎక్కువగా జలుబు, జ్వరాలు వస్తుంటే దానికి ప్రోటీన్ లోపం కావచ్చు. నాలుగవది జుట్టు మరియు చర్మం ఆరోగ్యం. జుట్టు ప్రధానంగా కెరటిన్ అనే ప్రోటీన్తో తయారవుతుంది. మీరు ప్రోటీన్ తక్కువగా తీసుకుంటే జుట్టు రాలడం, చర్మం బలహీనంగా మారడం జరుగుతుంది. చర్మ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి? సాధారణంగా 1 కిలో బరువుకు 0.8 గ్రాముల నుండి 1 గ్రాము ప్రోటీన్ అవసరం. ఉదాహరణకు మీ బరువు 60 కిలోలు ఉంటే రోజుకు కనీసం 48 నుండి 60 గ్రాముల ప్రోటీన్ తీసుకోవడం చాలా అవసరం. జిమ్ చేసేవారు లేదా మజిల్ బిల్డింగ్ లేదా ఫ్యాట్ లాస్ చేసేవాళ్ళు 1.2 గ్రాముల నుండి 1.6 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రోటీన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? వెజిటేరియన్లు పప్పులు, శనగలు, రాజ్మా, పెసరు, సోయా చంక్స్, పన్నీర్, పాలు, పెరుగు నుండి తీసుకోవచ్చు, లేదా సప్లిమెంట్స్ నుంచి కూడా తీసుకోవచ్చు. అది మీ ఇష్టం, కానీ ఆహారం నుండి తీసుకోవడం చాలా మంచిది. నాన్ వెజిటేరియన్లు గుడ్లు, చికెన్, చేపలు మంచి ప్రోటీన్ ఇస్తాయి. ఒక గుడ్డులో సుమారు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రాముల చికెన్ బ్రెస్ట్లో సుమారు 30 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న, ప్రోటీన్ పౌడర్ అవసరమా? అవసరం, కానీ తప్పనిసరి కాదు. మీరు ఆహారం ద్వారా సరిపడా ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుంది. కానీ డైట్ ద్వారా సరిపడకపోతే నాణ్యమైన ప్రోటీన్ సప్లిమెంట్స్ ఉపయోగించవచ్చు. అయితే డాక్టర్ లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకోవడం మంచిది. మరొక ఇంపార్టెంట్ విషయం, ప్రోటీన్ ఒక్కసారిగా ఎక్కువగా తీసుకోవడం కంటే రోజంతా కొంచెం కొంచెం తీసుకోవడం మంచిది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ప్రతి భోజనంలో కొంత ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. చివరిగా గుర్తుంచుకోండి, ప్రోటీన్ కేవలం బాడీ బిల్డర్స్కే కాదు, ప్రతి ఒక్కరికి అవసరం. బలమైన శరీరం, మంచి ఆరోగ్యం, మంచి ఇమ్యూనిటీ, వెయిట్ మేనేజ్మెంట్ ఇవన్నీ ప్రోటీన్ మీద ఆధారపడి ఉంటాయి. మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుండి మీ డైట్లో సరిపడా ప్రోటీన్ చేర్చండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.